ఏంటి మా ఫ్రెండ్ అండి, నిన్నే ఫారెన్ నుంచి వచ్చింది. హాయ్. హాయ్ అండి. ఇంతందంగా ఉన్నవే ఎవరే నువ్వు, నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు, నీ చిరునవ్వు. వస్తే కుక్కర్లో చాలా విజిల్స్ వచ్చేస్తున్నాయే, పప్పు మాడిపోయేలా ఉంది, వెళ్ళి పప్పు దించే. అక్కడ పప్పు మాడిపోయినా పర్లేదు గాని ఇక్కడ మాత్రం మీ పప్పులు ఉడకనివ్వను. పెళ్ళి అనేది జమ్మూ కాశ్మీర్ లాగా చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో, కానీ ఎప్పుడెప్పుడు యుద్ధం జరుగుతుందన్న భయం ఎప్పటికీ ఉంటుంది. మీ నాన్న పెళ్లికి పట్టాను పెడతాన్నాడు కదా, ఇప్పుడు పెట్టమని చెప్పు. పెళ్ళప్పుడు పెట్టొద్దన్నారు, ఇప్పుడు పెట్టమంటున్నారు. అప్పుడు నేను 24, ఇప్పుడు 42. మన బంగారం కలిసి వస్తుంది, అందుకే పెట్టమని చెప్పు. ఆడదానికి పుట్టడమే నా తప్పు. నడుము పెంచడం నీ తప్పు. ఏంటి మనం ఈ రోజు నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం. నీకు ఇంగ్లీష్ రాదుగా? కొంచెం కొంచెం నేర్చుకుంటున్నానండి. సరే. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫీలింగ్ టైట్ టుడే. ఓకే, రెస్ట్ ಇನ್ ಪೀಸ್. ಹಿತ್ತಲಕ್ಕ ಕರಿಬ್ಯಾಡ ಮಾವ, ಬಲೆ ನಾಚಿಕೆ ಆಗತೈತಿ. ಮುತ್ತಿಕೊಂಡು ನಿಲ್ಲಬ್ಯಾಡ ಮಾವ, ಎದಿ ಕಾಬರಿ ಆಗತೈತಿ. ಗಡ 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 ಅಡಗಿಸಿ ಬಡಿ ನಿನ್ನ ನಡ, ಸಂಗಮರ ಮರ್ರಿ ಸುರ ಸುಂದ್ರಿ ಡಾರ್ಲಿಂಗ್, ಸಿರಿ ಸೌಂದರ್ಯ ತಡಕಳ್ಳಿ ನಾಯಾಂಗ, ತುಟಿಗೆ ತುಟಿ ಹಚ್ಚಿ ಮಾಡ್ಲೆ ನಾ ವೆಲ್ಡಿಂಗ. ತಟಗೂ ತಡಕಬೇಕು, ಆಮ್ಯಾಲ್ ಹಿಡಕಬೇಕು. ಮೊದಲು ಮಕ್ಕಳಬೇಕು, ಆಮ್ಯಾಲ್ ಲಗ್ನಬೇಕು. ಹಿತ್ತಲಕ್ಕ ಕರಿಬ್ಯಾಡ ಮಾವ, ಬಲೆ ನಾಚಿಕೆ ಆಗತೈತಿ. ನಿನ್ನ ಮ್ಯಾಲ ಇಟ್ಟಿರಲೆ. ఏంటి నేను మిమ్మల్ని ఒకటి అడగనా? మీ అమ్మ నాన్నకి నీకు ఉన్న అలవాటే కదే, అడుక్కో. రోడ్డు మీద ఒక పక్క 500, ఒక పక్క 1000 రూపాయలు పడున్నాయనుకోండి, మీరేం తీస్తారు? నేను నీలా తెలివి తక్కువ అనుకునేవి 1000 రూపాయలే తీస్తాను. మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నానండి. 1000 రూపాయల నోట్లు బ్యాన్ అయి చాలా కాలం అయింది. వస్తే ఈ వాచ్ ఆ గుమ్మం పైన పెట్టొద్దని నీకు 100 సార్లు చెప్పాను. నిన్న 3 సార్లు కింద పడిపోయింది. ఇప్పుడైతే మా అమ్మ మీదే పడిపోవలసింది. మా అమ్మ దాటిన తర్వాత పడింది కాబట్టి సరిపోయింది. యాదవాచ్ నడ్డం లేటే పడ్డం లేటే. అత్తగారికి ఏం కాలేదుగా? ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ఈ గిన్నెలు తోమి తోమి నా అదృష్ట రేఖ, నా ధన రేఖ చెరిగిపోయినాయేమో అనిపిస్తుంది. ఛీ, దీని అమ్మ జీవితం. వయసు చెప్పు. అసలుదా సర్టిఫికేట్ లోదా? అసలుదంటే అసలుదంటే అప్పుడు పెద్ద గాలివాన వచ్చిలా. ఎప్పుడు? అప్పుడు పెద్ద గాలివాన వచ్చి మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయింది సార్, అప్పుడు పుట్టానట్టు నేను. పెద్ద గాలివన దొడ్లో చెట్టు. ఏం చెట్టు అది? కనకాంబరాలు చెట్టు. నీకు గుర్తుందా? ఏంటిది? 6 సంవత్సరాల క్రితం మనం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అప్పుడు మనకు పెళ్ళే కాలేదు కదండి. అదే కదా నేను చెప్పేది.